ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే పాపరహితులైనటువంటి వారు, సంశయను వదిలేసినటువంటి వారు, ఇంద్రియాలను ఆ యొక్క మానసికమైనటువంటి ఇంద్రియాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వారు, సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు కూడా ఆసక్తి కలిగిన వారు, పరుల యొక్క హితాన్ని చేసేటువంటి వారు ఇంద్రియాలను జయించినటువంటి జ్ఞానము కలిగిన వారు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విధంగా బ్రహ్మ సాయుధ్య రూపమోక్షాన్ని ఎవరైతే పొందగలుగుతారో వారే కదా ఋషులు. ఆ ఋషులు మోక్షధామాన్ని అలంకరిస్తారు. అంటే అసలు ఋషులు అంటే ఎవరు? ఋషులు అంటే ఋషికములు అంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలను జయించినటువంటి మనస్సును జయించి ఆ మనస్సును పరమాత్మయందు సంలగ్నం చేసినటువంటి వారే కదా ఋషులు. ఎలాగంటే ఋషిత్వము అనేటువంటిది ఏంటి? ఒకానొక మహోన్నతమైనటువంటి పదవి. అది గనక మనకి భౌతికంగా బిఏలు ఎంఏలు చేసినటువంటి ఒక డిగ్రీ లాంటిదే. దానిని గనక ప్రయత్నం చేస్తే సర్వులు పొందవచ్చు. అంటే ఈరోజు అజ్ఞానిగా ఉన్నవాడు వాని యొక్క మంచి సత్ప్రయత్నాల చేత రేపు ఆ సాధనలో ఋషి కావచ్చు. అలాగే ఇట్లా విశ్వవిద్యాలయ డిగ్రీల కోసం 10 లేక 15 సంవత్సరాలు విద్యార్థులు నిరంతరమైన కృషిని జరుపుతూ ఉంటారు కదా. అలాగే ఈ ఋషిత్వం కూడా మరి దానికోసం కూడా కొంతకాలం అనేటువంటిది నిరంతర సాధన, అంటే వదలకుండా సాధన అనేటువంటిది చేయాల్సిందే. అలా సాధన యందు ఆరితేరి నిష్ణాతుడుగా నిపుణుడుగా మారినటువంటి వానికి ఇక వాడు సామాన్య మానవుడుగా ఉంటాడా? ఉండడు. వాడే ఋషిగా మారిపోతాడు. వాడు జగత్తు చేత మరి పూజింపబడిన వాడే కనబడతాడు. అసలు మనం ఇన్ని మాటలు చెప్పుకోవని అవసరం లేదు. జగత్తు చేత పూజింపబడుతూ ఉన్నాడు అంటే సాక్షాత్తు భగవాన్ స్వరూపుడుగా మారిపోతూ ఉన్నాడు కదా. ఆ సాధనలోనే, భగవంతునిగా మారేటువంటి సాధనలోనే 4 ఇక్కడ మనం తెలియజేసుకున్నాము. ఒకటి పాపరాహిత్యము, రెండవది సంశయాలు ద్వంద్వాలు లేకుండా ఉండడము, మూడవది ఇంద్రియమను నిగ్రహము, నాలుగవది సర్వభూత దయ. ఇవి సాధకునికి ఎటువంటివి? ఎంతో అపురూపమైనవి, అమూల్యమైనవి, ఇంత మూల్యము పెట్టి కొనలేనటువంటివి, విలువైనవి. కాబట్టి వీటిని గురించి కొంత మనం విచారణ చేసుకుందాం. పాపరాహిత్యము అంటే ప్రతి జీవి యొక్క చిత్తమందు కూడా అనేక జన్మల నుండి పోగు చేసుకున్నటువంటి, సంపాదించుకున్నటువంటి జన్మకు కోరికలు, ఆశలు, వాంఛలు ఉంటాయి. అవన్నీ తీరతాయా? తీరవు. తీరకపోతే రాక్షసంగా, ఆసురీగా ప్రయత్నించడం, పాపాన్ని మూటకట్టుకోవడం, ఇటువంటి అనేక జన్మలలో ఆర్జించినటువంటి పాప పంకెలం ఉంటుంది కదా. అదే పారమార్థికమైనటువంటి మార్గంలో అది ఏ విధంగా అంటే ఆటంకంగా, అడ్డంకిగా తయారవుతుంది. అంటే పాప చిత్తమునందు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుందా? ఎప్పటికీ ఉదయించదు. ఎలాగంటే ఒక పాత్ర నిండుగా ఒక పదార్థం ఉంది, మళ్ళీ కూడా అక్కడ ఉన్నది ఒకటే పాత్ర, 2 పదార్థాలు ఉన్నవి. ఆ ఒక పాత్ర నిండా ఒక పదార్థం నిండుగా ఉంటే ఇంకో పదార్థం దాని మీద పోస్తే నిలుస్తుందా? నిలవదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిత్తమునందు పాపం నిండిపోయింది. ఆ నిండిపోయినటువంటి పాపం నశించిపోయి ఆ చిత్తము అనే పాత్ర ఖాళీ అయినప్పుడు మాత్రమే కదా ఆత్మజ్ఞానము అనేది దానిలో నింపగలం.
అందుకే పాపము అనేటువంటిది ఆ చిత్తం అనే పాత్ర నిండా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటిది పడుతుందా? పట్టదు. కాబట్టి మరి అసలు దానిని ఏం చేయాలి అంటే దానిని పారబోసుకోవాలి. పాపము అనేటువంటిది చిత్తం అనే పాత్రలో ఉన్న పాపము అనేటువంటి దానిని వలకబోయాలి, వదిలివేయాలి. కాబట్టి అట్లాగే మనం కూడా పుణ్యము అనేటువంటి కార్యాల చేత సాధించుకున్నది, కోరిక లేకుండా చేయబడినటువంటి కర్మ అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయబడేటువంటి క్రియను అనుసరిస్తూ భక్తి వలన ధ్యానము వలన కూడా ఆ పాపము అనేటువంటి దానిని ఆ చిత్తము నుండి ఖాళీ చేసివేయవచ్చు. అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే వస్త్రాన్ని ఉతికితే శుభ్రపడినట్లుగానే చిత్తాన్ని పాపరహితంగా, కల్మషరహితంగా, దోషరహితంగా చేసేసుకోవాలి ఇటువంటి ప్రయత్నాల ద్వారా అని చెబుతూ, అంతేకాదు సంశయరహితత్వము రెండవది. ఈ సంశయరహితత్వము అంటే సంశయాలు, ద్వంద్వాలు మొదలైనటువంటి వానిని వివేకము యొక్క సహాయము చేతనే పారద్రోలాలి. వివేకము అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, భౌతికమైనటువంటి తెలివిని ప్రదర్శించడం మాత్రం కానే కాదు. ఇక్కడ వివేకము అంటే నిత్యమేమి అనిత్యమేమి, అనిత్యాన్ని శరీరాన్ని, ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన పాంచభౌతిక నిర్మితమైన ఈ దేహాదులు వస్తూ ఉన్నవి, అనేకాలుగా రకరకాలుగా స్థావర జంగమ రూపంలో వస్తూ ఉన్నవి, పోతూ ఉన్నవి. కానీ రానిపోని ఉత్పన్నము కానీ పతనము కానటువంటి వీటన్నింటికి వచ్చిపోయేటువంటి దానికి ఆధారం ఏమిటి? పరమాత్మ వస్తువే. ఒక రంగుల రాట్నం తిరుగుతూ ఉంది, చుట్టూ తిరుగుతేటువంటి ఈ తొట్టెలు ఉన్నప్పుడు కానీ తిరగనటువంటిది మధ్యలో ఒక కర్ర ఒకటి ఉంటే స్టాండుగా కదలకుండా ఆ కదలని దానితోటి ఆసరా చేసుకొని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడ ఈ పరమార్థ మార్గంలో కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వివేకం ఉంటుంది. ఆ వివేకము సత్య నిత్య శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువే. సర్వేక సమస్త జగద్రూపంలో కనబడేటువంటి దానికి కూడా పరమాత్మే ఆసరా, ఆశ్రయం, మూలం అనేటువంటి వివేకం ద్వారా మరి దాని యొక్క సహాయము చేత ఈ సంశయాలు, అనుమానాలు అనేవి నెట్టివేయవచ్చు, వదిలివేయవచ్చు. అప్పుడు ఇక సుఖము, దుఃఖము, కష్టము, నష్టము అనేటువంటి ఉంటాయా? ఉండవు. ఎందుకు? పరమాత్మ కంటే మరొక వస్తువు లేదు. అది సత్యమైన, నిత్యమైన ఏది కనబడుతుందో అది పరమాత్మ వస్తువే. పరమాత్మ కంటే భిన్నంగా కనబడుతుంది అంటే నువ్వు పరమాత్మ యందు లేవు, ప్రకృతి యందు లీనమై ఉన్నావు. అందుకే నీకు వస్తువుల యొక్క విభిన్న స్థితి కనబడుతూ ఉన్నది. మరి పరమాత్మ తప్ప మరొకటి లేను అన్నప్పుడు నీకేది కనపడినా నువ్వు పరమాత్మగానే భావిస్తావు. అక్కడ అభిన్న వస్తువే అవుతుంది, అక్కడ భిన్నత్వం లేదు అని చెబుతూ ఆ విధంగా సంశయాలు కానీ నేను అవుతానా కానా, నాకు అదే నాకు ఇదే, పెద్దలు చెప్పింది సత్యమేనా కాదంటారా, ఆయన అలా చెప్పారు, ఈ శాస్త్రం ఇలా చెప్తుంది, ఇటువంటి అనుమాన ప్రమాణితాలు కలిగినటువంటి ఏ ద్వంద్వాలైతే ఉన్నావో పగలు రాత్రి, పాపము పుణ్యము లాగానే ఈ మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా ఈ వివేకము యొక్క సహాయము చేత పారద్రోలాలి. ఏ వివేకము అంటే సత్యమైన, నిత్యమైన పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. మరి కనబడేదంతా వచ్చిపోయే స్థితి కలిగినవి. ఇవి వచ్చినట్లుగానే మార్పులు చెందుతూ పోతూ ఉంటాయి, మళ్ళీ ఉత్పన్నమవుతాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. అస్థిరమైనటువంటివి వస్తూ పోతూ ఉండేటువంటి రాకముందు అవి లేవు, వచ్చినాక కొద్ది సమయం కనపడి మళ్ళీ లేకుండా పోతూ ఉన్నవి. కాబట్టి అటువంటి ఆ అనుమానంతో ఉంటాయో ఊడుతాయో తెలియనటువంటి ఈ వస్తు సామాగ్రి అంతా కూడా శరీరంతో కూడుకొని దృశ్యమాన జగత్తు యావత్తు కూడా అస్థిరమైనది, అస్వరమైనది, క్షణికమైనది, కేవలము బ్రహ్మమాత్రము చేత ఉన్నట్లుగా ఉన్నదే కానీ ఉన్నది సత్యమైన పరమాత్మ వస్తువు తప్ప ఇదంతా కూడా మరి అనిత్యమైనటువంటివి. అనిత్యాన్ని శరీరాన్ని ఏ విధంగా అస్థిరమైన దేహము స్థిరమని భావిస్తూ ఉన్నాను అన్నప్పుడు అసలు స్థిరమైన పదార్థాన్ని ఎరుగకపోవడం చేత, స్థిరమైన పదార్థాన్ని ఎరిగిన తర్వాత అస్థిరమైనటువంటి వస్తుజాలం వైపు ఎవరమైనా పోతామా? పోము.
అందుకే అటువంటి స్థిరమైన, సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన వస్తువు యొక్క వివేకము చేత సర్వేక సమస్తానికి, అన్నింటికీ కూడా తనే ఆశ్రయము, తనే ఆసరా, తనే ఆధారము. తనే అంటే ఎవరు? పరమాత్మ వస్తువే అనే వివేకము యొక్క సహాయము చేత ఈ సంశయాలు, అనుమానాలు, ద్వంద్వాలు మొత్తం కూడా పారద్రోలాలి. అప్పుడు చిద్యంతే సర్వ సంశయా అన్నట్లుగానే సర్వ సంశయాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి. పరమార్థ జ్ఞానము చేత, తత్వ విచారణ చేత సర్వ సంశయాలు కూడా పోగొట్టుకుంటాడు. అంటే ఎప్పుడైతే సర్వ సంశయాలు కూడా ఎలా పోయినవి అంటే పారమార్థికమైన చింత చేత, ఆ పరమార్థమైనటువంటి జ్ఞానము చేత, ఆ భగవత్తుని యొక్క సాక్షాత్కారం చేత సర్వ సంశయాలు నశించిపోతాయి. ఎప్పుడైతే శాశ్వత వస్తువును గురించి విచారణ చేయగలిగినటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకుంటాడో అప్పుడు సర్వ సంశయాలను కూడా వాడు ప్రయత్నం మేరకు పోగొట్టుకుంటాడు కదా అని చెబుతూ, అంతేకాదు ఇంకా మూడవది, ఇక పాపరాహిత్యము, సర్వ సంశయరహితత్వము జరిగిన తర్వాత ఇంద్రియమనో నిగ్రహము అనేటువంటిది. ఏ విధంగా అంటే ఇంద్రియాలను జయించాలి. మొట్టమొదట జయించవలసినటువంటిది ఇక్కడ మనం 24 తత్వాలను గురించి తెలియజేసుకుంటే 24 తత్వాలకు మూలమైనటువంటి జీవుడు లేకపోతే 24 తత్వాలు కూడా ఇవన్నీ కూడా జడప్రాయాలే. వీటినన్నింటినీ కూడా చేతనావస్థలోకి తీసుకొచ్చేటువంటి చైతన్యమే జీవుడు. కానీ నేను చైతన్య వస్తువుని అనుకోవటంలా ఈ దేహేంద్రియ సంఘాతమైనటువంటి ఈ శరీర సంపదలు నావి, ఇది నేను అని భావించేటువంటి ఆ జ్ఞానముతో నిండిపోయినటువంటి దేహగతుడైనటువంటి జీవుడు. ఆ యొక్క తను అసలు పరబ్రహ్మ వస్తువుని, తాను ఆ పరవస్తువునే కానీ ఈ వచ్చిపోయే స్థితి కలిగి, ఉత్పత్తి వినాశాలు కలిగి, మార్పులకు లోనయ్యేటువంటి ఈ దేహాలు నేను కాదు అనే జ్ఞానము చేత తనను తాను ఎప్పుడు సాక్షాత్కరించుకుంటాడో అది ఇంద్రియాల యొక్క జయము. అది మానసికమైనటువంటి జయము. ఏ విధంగా అంటే ఇక్కడ విషయాల యొక్క ఈ దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి విషయాలు ఏ విధంగా మనసును ప్రలోభ పెడతాయి, దానిని ఏ విధంగా మనం నివారింపజేసుకొని మనోనిగ్రహం అనేటువంటిది సాధించగలుగుతాము అనే ఆలోచన చేసేటప్పుడు దృశ్య వస్తువుల మీదకి పరిగెట్టేటువంటి ఇంద్రియాలు మనస్సు యొక్క మోక్షానికి, అంటే మనస్సు అనేది విముక్తము చెందడానికి ఇవన్నీ కూడా అడ్డంకులుగానే ఉంటాయి కదా. ఎలాగంటే ఈ దృశ్య వస్తువులు, విషయ విలాసాలు అనేటువంటివి ప్రమాదాలకు కారణము కదా అని తెలియజేస్తూ, దానికే మనం ఇప్పుడు ఒక పోలికను తెలియజేసుకుందాం. ఒక పట్టణంలో 2 స్నేహితులు ఉన్నారు. వారి యొక్క స్నేహం ఎలా ఉన్నది అంటే దినదినము కూడా వారు ప్రవృద్ధమానంగా చక్కగా స్నేహం అనేటువంటిది బాగా వృద్ధి చెందుతూ ఉన్నది. ఒకరిని ఒకరు విడవజాలనంతగా దృఢత్వాన్ని పొందింది అది. అంటే కష్టమునందు కానీ సుఖమునందు కానీ, ఒకరికి కష్టమైతే ఒకరు ఆదుకుంటూ, ఒకరు సుఖమునందు ఇంకొకరు పాలు పంచుకుంటూ, ఇలా రోజువారీ వ్యవహారాల యందు ఒకరికొకరు చక్కగా సలహాలు ఇచ్చుకుంటూ వారు జీవయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఒకనాడు ఆ పట్టణంలోనే ఒకానొక దేవాలయానికి ఆధ్యాత్మిక ప్రసంగం నడుస్తూ ఉన్నది. అలా ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతూ ఉన్నప్పుడు వారి ఇరువురు కూడా అక్కడికి వెళ్ళారు. శ్రద్ధగా చెప్పేటువంటి ప్రసంగాన్ని విన్నారు. ఆ మాటల మధ్యలో తీర్థయాత్రల యొక్క ఆవశ్యకతను గురించి, వాని వలన జనులకు కలిగేటువంటి మేలును గురించి ఆ ఉపన్యాసకుడు చక్కగా ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. ఏమనే తీర్థయాత్రలు తప్పనిసరిగా అవశ్యం చేయాల్సిందే. పుణ్యనదుల్లో స్నానాలు చేయాలి, పుణ్యక్షేత్రాలు సందర్శించాలి. వాటి వలన జనులకు కలిగేటువంటి ఎంత మేలు, ఎంత మంచి అని ఆ మాట్లాడేటువంటి వక్త, ఆ మాట్లాడే ఆయన, ఆధ్యాత్మిక ప్రసంగం గావించేటువంటి ఆయన గంభీరంగా ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాలు మిత్రులు 2 వెళ్ళారు కదా, వారి యొక్క హృదయంలో చక్కగా నాటుకుపోయింది. ఏ విధంగానైనా సరే తీర్థయాత్ర సల్పాలి,
పుణ్యాన్ని సంపాదించాలి, జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అనే తీవ్రమైనటువంటి కోరిక వారిద్దరికీ పుట్టింది. వెంటనే వారు ఏం చేశారంటే తమ యొక్క సంకల్పాన్ని తీర్చుకోవడానికి ఏవే ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా ఒకరితో ఒకరు ఆలోచన చేసుకొని మాట్లాడుకొని ఒక రకంగా ప్లాన్ చేసుకొని ఒకానొక శుభముహూర్తంలో యాత్రను ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు. అందుకు కావలసినటువంటి అంటే ఇప్పుడులాగా అక్కడ అంగళ్ళు మరి ప్రయాణ వసతులు ఒకప్పుడు ఒక 60-70 సంవత్సరాల క్రితం ఉండేటువంటివి కావు. అప్పుడు కావలసినటువంటి దారి భత్యాన్ని ఇతర సామాగ్రిని కూడా సిద్ధం చేసుకొని సరిగ్గా ముహూర్తం వేళ నిర్ణయించుకున్నారు, పెట్టించుకున్నారు కదా. ఆ ప్రకారంగా తమ యొక్క తీర్థయాత్ర అనేటువంటిది ప్రారంభం చేశారు. వాళ్ళు నడిచిపోతూ ఉన్నారు. ఎందుకు? ప్రయాణ వసతులు లేనటువంటి సమయం కాబట్టి. అలా పాదచారులైపోవడానికే నిశ్చయించుకున్నారు. నడుచుకుంటూ దారిలో అనేక గ్రామాలను దాటుకున్నారు, పోతూ ఉన్నారు. సుందరములైనటువంటి ప్రత్యక్ష దృశ్యాలను, ప్రకృతి యొక్క దృశ్యాలను చూస్తూ ఉన్నారు. పరమానంద భరితులయ్యారు. లక్ష్యాన్ని ఏ విధంగానైనా సరే నెరవేర్చుకోవాలి అని స్థిరమైన సంకల్పంతో వెళ్తూ ఉన్నారు. ఇలా ఉండగా దారిలో ఒక చోట రమణీయమైనటువంటి నగరం వారికి తటస్థపడింది. ఆ సుందరమైన పట్టణం గుండా వారు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువగా భోగభాగ్యాలతో తొలతూగుచూ ఉన్నట్లుగా విలాసవంతులైనటువంటి స్త్రీలు పురుషులతో కూడి ఆ యొక్క ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగానే ఆకాశం అంత పెద్ద పెద్ద భవనాలతోటి నిర్మింపబడి విందులతోటి వినోదాలతోటి సందడిగా కనబడుతూ చాలా చాలా ఆధునికమైనటువంటి సాంకేతిక విచిత్రాలతో తొలతూగుచూ ఆ నగరం చూడడానికి ఎలా ఉందంటే ఆహ్లాదాన్ని గొలుపుతూ ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి విషయాల కంటే కూడా సాంకేతికంగా ఆధునికంగా అనిపించింది. ఆ స్నేహితులు ఇద్దరు ఏం చేశారు, అది దేవేంద్రపురిలాగా ఉంది అని, అసలు ఎలాగంటే ఇదొక అపర స్వర్గలోకం, స్వర్గానికి సరిపోయేలాగా ఉన్నది అని ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వైభవాలు అన్నీ కూడా విచిత్రాలు పరికిస్తూ పోతూ ఉండగా రెండవ మిత్రుని యొక్క మనసేమైంది, ఆ భోగాల పట్ల ఆ విలాసాల వైపు ఉరుకుచూ వాటిని అనుభవించడానికి ఊబలాట పడుతోంది ఒకనికి. అతడు తన కోరికను ప్రక్కనే ఉన్న స్నేహితుడికి తెలియజేశాడు. మిత్రమా, కొద్ది రోజులు మనం ఈ భోగాలతో ఉండేటువంటి నగరమునందు ఈ సుఖాలు భోగాలు కూడా ఈ నగరమునందు ఉండి ఈ విషయ సుఖాలను మనం అనుభవిద్దాం. అలా అనుభవించిన తర్వాత మళ్ళీ కూడా మనం తిరిగి యాత్రను కొనసాగిద్దాం. ఇటువంటి అపూర్వమైనటువంటి గతంలో మనం ఎప్పుడూ కూడా దీనిని అనుభవించి ఉండలేదు. అటువంటి అవకాశం జీవితంలో మళ్ళీ లభిస్తుంది అనేటువంటిది కష్టమే కదా అని పలికాడు. మొదటి మిత్రుడు ఏం చేశాడు, అందుకు అంగీకరించలా. సోదరా, మన లక్ష్యం ఏంటి? దైవికమైన తీర్థయాత్రనే చేద్దాము అనుకున్నాం. అదైతే మరవకూడదు కదా. ఏ లక్ష్యాన్ని సాధించడానికైతే ఇల్లు వాకిలి విడిచి మనం వచ్చామో దానిని మరిచిపోయి దారిలో మరొక దాని వైపు దృష్టిని మరలించడం అనేటువంటిది భావ్యమైన విషయం కాదు. ఇంకా కూడా ఎలాగంటే మరి ఈ ప్రాపంచికమైన వైభవాలు, ఈ భోగముతో ఈ సుఖముతో కూడినటువంటి విలాస వస్తువులు కూడా మానవుడిని ఏం చేస్తాయి అంటే పవిత్రతని నశింపజేస్తాయి. మానవుడిలో ఉన్నటువంటి పవిత్రతను నశింపజేసి పాపము అనే బురదలో అతన్ని పడద్రోస్తాయి, దైవానికి దూరం చేసి వేస్తాయి. అవి అత్యంత ప్రమాదమైనటువంటి కారణాలు. అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఎవ్వరూ కూడా వీటి చెంతకు సమీపానికి చేరకూడదు కదా. ఈ ప్రాపంచిక తలుకు బెలుకులకు మాత్రం మోసపోకూడదు. ఒక్క క్షణమైనా సరే మనం ఇక్కడ నిలవద్దు, త్వరగా దాటిపోదాం, పుణ్యక్షేత్రాలను సందర్శించి మోక్ష భాగులమే అవుదాము అని బోధించాడు మొదటివాడు.
కానీ ఆ మాటలు అపరిపక్వ చిత్తుడైనటువంటి, అంటే భోగాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వానికి పరిపక్వ చిత్తం లేదు కాబట్టి రెండవ వానికి ఎలా ఉన్నదంటే చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లుగానే మరి వాడు తన స్నేహితుడు, విదితుడైనటువంటి స్నేహితుడు, వివేకవంతుడైన స్నేహితుడు చెప్పినటువంటి విషయాలు వానికి ఎక్కల. అతనికి అవి ఏవీ నచ్చల. జన్మాంతర దుర్వాసనలు అనేవి అతనిలో ఘనీభవించి ఉన్నవి. జన్మజన్మల నుండి కూడా దుష్టమైనటువంటి పాప పంకిలం అతని యందు దృఢపడి ఉండడం చేత అతని యందు ఇక గతంలో చేసుకున్నటువంటి దుష్ట సంస్కారాలు అవన్నీ కూడా సమయం చూసి బాగా చెలరేగిపోయినవి. వాటిని అతడు అదుపులో ఉంచుకోలేకపోయాడు. వాటిని జయించలేక వాటికి లోబడిపోయాడు. దాని ఫలితమే అతడు తన మిత్రునితో, సోదరా, నీవు నా మాట విని ఈ ఊరి యందు కొద్ది రోజులు ఉండలేదనుకో, నీవు నీ దారిని పో, నీవొక్కడివే తీర్థయాత్రలు చేసుకో, 100 ఆరైనా 600 నేను మాత్రం ఈ చోటు విడిచి అప్పుడే బయలుదేరను అని ఖండితంగా చెప్పివేశాడు. మిత్రుని ఆ కఠోరమైన మాటలు విన్నాడు మొదటివాడు. విధి లేక అతనిని అక్కడే వదిలివేసి తన దారిన తాను పోయాడు. కానీ ఊరు దాటి సమీప గ్రామానికి వెళ్ళేసరికి అతని మనసు మిత్రుని యొక్క సహచర్యాన్ని కోల్పోవడం వలన ఏమాత్రము కూడా తృప్తి లేకపోయింది, ఉత్సాహరహితంగా ఉన్నది. అందుచేత అతడు ఆ సమీప గ్రామమునందే తన యొక్క మిత్రుడు ఎప్పుడు వస్తాడా అనే తన రాక కోసం కొద్ది రోజులు అక్కడే నిరీక్షిస్తూ ఉందాము, తను కొన్ని భోగాలు సుఖాలు అనుభవించి వస్తాడేమో అని ఉండాలి, అతను వచ్చే వరకు నిరీక్షించాలి, ఎదురు చూడాలి అని ఉండాలి అని తలంచాడు. ఇక పట్టణమందు నిలిచిపోయినటువంటి రెండో మిత్రుడైతే భోగవాసనలతో మగ్నత చెందిపోయాడు. తన వద్ద ఉన్నటువంటి ద్రవ్యాన్ని మొత్తాన్ని కూడా విందులకు, విలాసాలకు, దురభ్యాసాలకు ధారబోస్తూ మద్యాన్ని కూడా సేవిస్తూ ఉన్నాడు. భోగాలకి ఇష్టపడినటువంటి దుష్టుల యొక్క సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆ పురవాసుల ఆంతరంగికమైనటువంటి కక్షలతో కూడా సంబంధం పెట్టుకుంటూ ఉన్నాడు. అలా అప్పుడప్పుడు కూడా మరి డబ్బు రావడం కోసం దౌర్జన్యమైనటువంటి క్రియలను కూడా ఒడిగడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకానొక అభియోగమునందు ఎవడో చేసినటువంటి విషయమునందు వీడే అభియోగం వీడి యందు ఉంచబడబట్టి అతడేంది చిక్కుబడిపోయాడు. రక్షక భటులు వచ్చారు, అతన్ని నిర్బంధించారు, న్యాయస్థానంలో విచారణకు తీసుకొని పోయారు. న్యాయమూర్తి విచారణ చేసి అతడు దోషి అని నిర్ణయించి ఊరి శిక్ష విధించాడు. తీర్పు వినగానే మిత్రుడు బాధపడిపోయాడు. పూర్వము తన సహచరుడు గావించినటువంటి హితవుని పెడచెవిని పెట్టినందుకు తాను ఎటువంటి ఆపదలో చిక్కుకోవలసి వచ్చిందో తలుచుకొని పశ్చాత్తాపపడుచు అటువంటి దుష్టమైన స్థితి తనకు సంభవించినందుకు లోపల బాధపడుచు తన మొదటి మిత్రుడినే తలంచుకొని వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా రెండవ మిత్రుడు ఊరి చివర ఎదురు చూస్తూ ఉన్నాడు కదా, ఆ ఉరి శిక్ష వార్త విన్నాడు. సమీప గ్రామమున వేచి ఉన్నటువంటి మొదటి మిత్రునికి కొద్దిగా కర్ణాకర్ణిగా తెలియవచ్చింది తన రెండవ మిత్రుని యొక్క ఉరిశిక్ష వార్త. అతడు చింతతో నిండిపోయాడు, బాధపడిపోయాడు. తన సహచరుణ్ణి ఎలాగైనా రక్షించాలి అనుకున్నాడు. పట్టణానికి తిరిగి వచ్చాడు. నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి, రాజా, రేపటి దినము ఉదయం 10 గంటలకు నా మిత్రుణ్ణి వరదీస్తారు. కానీ నా ప్రార్థన ఏమంటే అతన్ని విడిచివేసి అతనికి బదులు నన్ను ఉరి తీయండి అన్నాడు. కారణం ఏమంటే రేపు ఉదయం 10 గంటల వేళ చక్కని ముహూర్త సమయం. ఆ పవిత్ర సమయంలో ఎవరు ఉరి తీయబడతారో వారు రాబో జన్మయందు భూమండలానికంతటికీ కూడా ఏకఛత్రాధిపతి అయి విరాజిల్లుతారంట. కాబట్టి అటువంటి మహదవకాశం నాకే ఇవ్వండి, నన్ను ఉరి తీయండి, అతన్ని విడిచిపెట్టండి అని వినయపూర్వకంగా ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ రాజు అంతా చక్కగా ఆలోచన చేశాడు. ఒక్క నిమిషం ఆగాడు. మొదటి మిత్రునితో అన్నాడు, నాయన, అద్భుతమైన విషయాన్ని బయటపెట్టావు. నేనిప్పుడు ఒక చిన్న పట్టణానికి మాత్రమే రాజుగా ఉన్నాను. భూమండలం మొత్తానికి కూడా ఆధిపత్యం పొందాలి అనే కోరిక నాకు కూడా చాలా కాలం నుండి తీవ్రంగా ఉంది. కాబట్టి
ఆ ముహూర్త సమయానికి నేను ఉరి తీసుకుంటాను. ఈ చక్కటి అవకాశాన్ని నేను ఎన్నటికీ కూడా జారవిడవను. మీరిద్దరూ వెళ్ళిపోండి అని రాజు మొదట మిత్రుణ్ణి ఆ యొక్క బంధనం నుండి విడుదల చేయించేశాడు. ఈ ప్రకారంగానే ఆపద నుండి రెండవ మిత్రుడిని తప్పించి మొదటి మిత్రుడు ఏం చేశాడు, అతన్ని కూడా వెంటబెట్టుకొని తీర్థయాత్రకై బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే ఈ ప్రకారంగానే విషయాల యొక్క విలాసాలు అంటే దృశ్య వస్తువుల మీదకి పరిగెత్తేటువంటి ఇంద్రియాలు ఎలా ఉంటాయి అంటే మనస్సుని మోక్షాన్ని చెందనీయకుండా గొప్ప అవరోధాలుగా ఉంటాయి కదా అని చెబుతూ ఈ ప్రకారంగానే సాధకులు గుర్తెరగాలి. వాని వైపు ఈ విషయ విలాసాలు ఎంత ప్రమాద హేతువులు అని సాధకులు గుర్తించినట్లయితే వాటి వైపు తమ యొక్క చిత్తాన్ని ఏమాత్రము కూడా మరల్చరు కదా. అటువంటి ప్రాపంచక సంబంధమైన విషయభోగాల పట్ల విరక్తి కలిగి పరమాత్మ యందే మనస్సును లగ్నం చేయాలి. అలా పరమాత్మ యందే మనసును లగ్నము చేయాలి అంటే నిరంతరము అనవరతము కూడా పారమార్థికమైనటువంటి చింత చేయాలి. పరమాత్మ యందే మనసును లగ్నము చేసి జీవితాన్ని సఫలం చేసుకోవలసిందే కదా ప్రతి ఒక్కరూ వానిదైనటువంటి స్వకీయమైన ప్రయత్నం ద్వారా. అంటే విషయభోగాల పట్ల విషయభోగాల వైపు దృశ్యమాన వస్తువుల మీదకు వాటి వెంట పరిగెత్తనే కూడదు. అలా పరిగెత్తారా అవి చాలా ప్రమాదానికి కారణాలే అవుతాయి. వాని నుండి ఇంద్రియాలను మరల్చాలి. అలా మరల్చి ఆత్మోన్ముఖుడు కావాలి. కాబట్టే ఇక్కడ వివేకము వైరాగ్యము మొదలైనటువంటి వాటి చేత చక్కగా కూడా మనస్సును స్వాధీనం చేసుకోవాలి. చేసుకుని ఆత్మయందే వాటిని స్థాపితం చేయాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహ